హైట్ ఉంటారు హైట్ 174 మేడం. 174. అరౌండ్ మీరు 65 నుంచి 72 మధ్యలో ఉండొచ్చు సార్. రిమైనింగ్ ఏదైతే ఉన్నారో అదంతా కూడా తగ్గించుకోవాల్సింది ఉంటుంది. సో బరువు తగ్గటం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, మన బాడీలో ఏదైతే ఫ్యాట్ లెవెల్స్ ఎక్సెస్ ఉంటాయో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ సో మంచిగా మజిల్ గెయిన్ చేసుకున్నప్పుడే మనం హెల్దీగా ఉన్నట్టు. సో ఇక్కడ మేము అదే లైఫ్ స్టైల్ని నేర్పిస్తాము. ఏం టైంకి ఏం తినాలి, ఏం తినకూడదు, క్యాలరీస్ని ఎలా బర్న్ చేసుకోవాలి, ఏవి తింటే మనకి హెల్త్కి మంచిది, ఇలాంటి లైఫ్ స్టైల్ కరెక్షన్స్ నేర్పిస్తాం. ఇవి నేర్చుకోవటం వల్ల హెల్దీగా బరువు తగ్గుతూ ఈ 1 అవర్ కూడా హెల్త్ అవేర్నెస్ సెషన్ జరుగుతుంది. అది వినటం వల్ల వన్స్ మీరు బరువు తగ్గిన తర్వాత కూడా ఎలాంటి లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా సార్? ఓకే. సో ఫాలో అవ్వండి. మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి. సో నారాయణ సార్ అండ్ అప్లైన్ కోచెస్ ఉంటారు, వాళ్ళిద్దరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వండి. సరేనా? సరే మేడం. ఆల్ ద బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. ఇలా వేడిగా ఫ్రెష్ ఇస్తారు అండ్ కూల్గా షేక్ అనేది ఇస్తారు, అదే మీ బ్రేక్ఫాస్ట్ ఇవాళ నుంచి. ఒక 3 days అబ్జర్వ్ చేయండి, మీకు బాగుంది అనిపిస్తే రిమైనింగ్ యూఎంఎస్ ప్లాన్ ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా నారాయణ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరేనా? ఆల్ ద బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. వెల్కమ్ టు హెల్దీ ఫ్యామిలీ. సంజయ్ జీ గుడ్ మార్నింగ్. యశ్వంత్ జీ గుడ్ మార్నింగ్. శ్రీధర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అది మన ఇందులో జూమ్ లోను డేవిడ్ గారు ఒక ఆయన నర్స్ కాలేజీ మాస్టర్ లెక్చరర్ ఏలేటి నుంచి మాట్లాడుతున్నాను. ఓన్లీ డేవిడ్ అని ఉంటారా సార్? అవునండి అవునండి. అంటే మొబైల్ పేరు మీద ఉంటుందండి, మొబైల్ పేరు మీద లాగిన్ అయ్యాడైనా డేవిడ్ గారు. ఏం పేరుతో లాగిన్ అయ్యారు మొబైల్ పేరుతో? అంటే ఇక్కడ బోల్డ్ మొబైల్ నేమ్స్ ఉంటాయి, నాకు మోట్రోలా అంటారు, వివో అంటారు, ఇంకేదేదో వస్తాయి. నేను ఏ మొబైల్ పేరు అనుకోవాలి? అయితే మీరు డేవిడ్ గారు అని పేరు పలకొచ్చు కదండి. పిలవండి అట్లయితే మీరే. ఇక్కడ ఉన్నారండి, జియోమి అని హ్యాండ్ రైస్ చేశారు, ఈసారినేమో చూద్దాం. సార్ అన్మ్యూట్ చేసుకోండి. జియోమి అని ఉన్నారు కదా, డేవిడ్ గారా? మేడం గుడ్ మార్నింగ్ అండి. యా గుడ్ మార్నింగ్ సార్. సో వీడియో ఆన్ చేసుకోగలరా మీకు పాసిబుల్ ఉంటే? సారీ మేడం, వాయిస్ ఇస్తాను ఈ రోజుకి. ఓకే, సో చెప్పండి, పర్లేదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీధర్ గారు ఏం చెప్పి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు? లేదు మేడం, అంటే కొంచెం వెయిట్ లాస్ అండ్ ఫిట్నెస్ పర్పస్ గోయింగ్ టు జాయిన్ అని చెప్పి. ఓకే సార్, ఎంత వెయిట్ ఉంటారు సార్? 90 అండి. 90. ఎంత హైట్ ఉంటారు? 5.6 మేడం. 5.6. ఓకే, అరౌండ్ మీరు 65 kgs వరకు ఉండొచ్చు సార్. రిమైనింగ్ ఏదైతే ఉన్నారో అదంతా కూడా తగ్గించుకోవాల్సింది ఉంటుంది. సో ఫాలో అవ్వండి, అబ్జర్వ్ చెయ్యండి. ఈ 2 days కాంప్లిమెంట్గా ఉంటుంది, ఇవాళ అండ్ రేపు కూడా. అయిన తర్వాత సార్ మీకు గైడ్ చేస్తారు న్యూట్రిషన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో మంచి బరువు తగ్గే క్రమంలో సో మజిల్ గెయిన్ చేసుకుంటూ మీరు అనుకున్నట్లుగా ఫిట్గా అవడానికి సపోర్ట్ అవుతుంది. సో అబ్జర్వ్ చేయండి. 1 hour హెల్త్ అవేర్నెస్ సెషన్ ఉంటుంది. మీలాగా ఓవర్ వెయిట్ తో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చాక ఎలాంటి బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నారనే టెస్టిమోనియల్స్ కూడా లాస్ట్ లో మీరు వినొచ్చు. ఓకేనా? ఓకే మేడం. యా, ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. ఓకేనా శ్రీ? ఓకే సార్. సో ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ టైం వచ్చాం మేడం, 3 days అవుతుంది, 5 days అవుతుంది. ఇలా ఉంటే హ్యాండ్ రైస్ చేయండి, మాట్లాడతాను. ఉన్నారా కొత్త వాళ్ళు? ఉన్నారా? వీడియోస్ ఆన్ చేయండి అందరూ కూడా, స్క్రీన్ ముందు కనపడండి. పేరుపాలెం రత్నకుమారి గారు, అమ్మా మీరు కనపడాలి. ఎవ్రీవన్ కూడా స్క్రీన్ ముందు ఉండాలి, పడుకొని ఎవరు వినకూడదు. రమణమ్మ గారు గుడ్ మార్నింగ్ అమ్మా. సో వీడియోస్ ఆన్ చేయండి, ఎవ్రీవన్ కూడా వీడియోస్ ఆన్ చేయండి.
కోడ్స్ అప్డేట్ చేసుకోండి. కోడ్స్ అప్డేట్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేయండి. వీడియోలు ఆఫ్ చేసుకొని ఉన్నారు. లక్ష్మీ నరసింహ సార్ వీడియో ఆన్ చేయండి సార్. శంషన్ గారు వీడియో ఆన్ చేయండి మేడం. దుర్గాలక్ష్మి గారు సింగరాయి కొండ ఉంది, వీడియో ఆన్ చేయాలి. సుఖీభవ న్యూట్రిషన్ అని ఉంది, వీడియోస్ ఆన్ చేయండి. ఎస్పీ సుఖీభవ న్యూట్రిషన్. రత్నకుమారి గారు, ప్రియాంక, వెంకటేశ్వరమ్మ, కేకేడి విజయలక్ష్మి గారు, సుఖీభవ ఒంగోలు ఉన్నారు కదా. గుర్రం సార్ టీవీ నాది, సుఖీభవ ఒంగోలు అని ఉంది. అవునా సార్, టీవీ కనెక్ట్ అయి ఉన్నారా? నా వాయిస్ ఓకేనా? కట్ అవుతుందా? ఏమన్నా హ్యాంగ్ అవుతుందా? లాగ్ అవటం కానీ హ్యాంగ్ అవటం కానీ ఏమన్నా ఉందా? ఏం లేదు కదా, బాగానే ఉంది కదా. సో మరెందుకు మీ నుంచి రియాక్షన్స్ రావట్లేదు? స్లోగా ఉన్నట్లు, స్ట్రక్ అయినట్టు కనిపిస్తున్నారు నాకు. ఓకే, జానీ గారి క్లబ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. విలేజ్ నుంచి మేడం వస్తున్నారు సార్. ఓకే అమ్మా, నమస్తే. మీ పేరు? నా పేరు శాసమ్మ అండి. అమ్మా దేనికోసం వస్తున్నారు? సార్ ఏం చెప్పి ఇన్వైట్ చేశారు? నాకు ఆయాసం ఉంది, బాగా నడవలేక కొంచెం సేపు మాట్లాడుతుంటే మాట్లాడలేకపోతాను, అంత ఆయాసం ఉంది. ఓకే అమ్మా, ఈ 3 days లో ఎలా అనిపించింది మీకు? చాలా తగ్గిందండి, ఆయాస లేదు. మరి మాట్లాడేటప్పుడు కూడా ఇటువరకు భలే బాగా ఊపిరాడకుండా ఆయాసం వచ్చినట్లుండేది. ఓకే, ఇప్పుడైతే ఏం లేదండి, నేను చాలా దూరం నుంచి నడిచి కూడా వస్తున్నా. వెరీ గుడ్ అమ్మా, సూపర్. సో ఈ 3 days లోనే మీకు వచ్చిన రిజల్ట్ ఇది కదా. సో బరువు ఎంత తగ్గాలని చెప్పారు సార్ మీకు? 18 తగ్గాలి. 18 kgs బరువు తగ్గాలి. మరి తగ్గించుకుందాం అనుకుంటున్నారా? తగ్గించుకుంటేనే మీకున్న అలాంటి సమస్యలన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి. ఎందుకంటే అధిక బరువు అనేది అనారోగ్యం కాదు, కానీ అన్ని రకాల అనారోగ్య సమస్యల్ని పిలుస్తుంది. ఎప్పుడైతే బరువు తగ్గుతారో ఈ అనారోగ్య సమస్యలన్నీ స్లోగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో జానీ సార్ ఏదైతే చెప్తారో చెప్పినట్టు చేస్తూ న్యూట్రిషన్ తీసుకుంటే 1 hour కూడా టాపిక్స్ వినండి. వింటేనే మీరేం మిస్టేక్స్ చేస్తున్నారో అర్థమవుతుంది. వాటిని ఎలా కరెక్షన్స్ చేసుకుంటూ మంచిగా హెల్త్ తీసుకోవచ్చో అర్థమవుతుంది. సరేనమ్మా? సో ఫాలో అవ్వండి అమ్మా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, జానీ సార్ అండ్ అప్లైన్ కోచెస్ ఉంటారు, వాళ్ళిద్దరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అమ్మా, కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు హెల్దీ ఫ్యామిలీ. సో ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడదాం. ఫస్ట్ టైం వచ్చాం మేడం, 3 days అవుతుంది, 5 days అవుతుంది, 1 week అవుతుంది, లేదా లాస్ట్ 1 month నుంచి వస్తున్నాము. సో ఇలా ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడతాం. జానకి సురేష్ గారు గుడ్ మార్నింగ్. ఓకే మేడం. బ్లెస్సీ గారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి. మీకు స్క్రీన్ మీద స్టే మ్యూట్, అన్మ్యూట్ అని వస్తాయమ్మా, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. అన్మ్యూట్ అవ్వాలా మీరు?
ఏదో ఒకటి నొక్కండి. అవ్వకపోతే మళ్ళీ నేను ఆప్షన్ ఇస్తాను. ఇందాక నొక్కింది కాకుండా ఇంకొకటి నొక్కండి. రాలేదా? భయం లేదు మీరంటే దానికి, అందుకే మీకు ఆప్షన్స్ చూపించట్లా. వచ్చినాయి అమ్మా. నేను ఆప్షన్ ఇస్తూనే ఉన్నా మీకు, ఇప్పుడు 4 టైమ్స్ ఇచ్చా. ఓకే, సో సిగ్నల్ డిస్టర్బెన్స్ ఉన్నట్లుంది మీ దగ్గర. అబ్జర్వ్ చేయండి, రేపు మాట్లాడతాను. ఓకేనా? సూపర్. ఆల్రెడీ ప్రొడక్ట్ యూజరే కదా మీరు, మంచిగా తీసుకోండి. బాగుందా? న్యూట్రిషన్ స్టార్ట్ చేసాక బాగుందా బ్లెస్సీ గారు? బాగుంటే ఇలా ఓపెన్. వెరీ గుడ్, సూపర్. సో ఫాలో అవ్వండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కోచ్ ఉంటారు కదా, మంచిగా వాళ్ళతో కాల్ చేయొచ్చు, మీరు మాట్లాడచ్చు, మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. సో మంచిగా మీ రిజల్ట్స్ చెప్పాలి అనుకుంటే, సో మార్నింగ్ 8 to 8:30 మధ్యలో కొంచెం సిగ్నల్ ఉండే దగ్గర ఉన్నారంటే మంచిగా మాతో మాట్లాడడానికి మీకు పాసిబుల్ ఉంటుంది. సో అన్మ్యూట్ చేసుకోవాలన్నా, మీరు మాట్లాడింది మాకు వినపడాలన్నా పాసిబుల్ ఉంటుంది. ఓకేనా? యా, ఆల్ ద బెస్ట్ మేడం. సో ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? మా రిజల్ట్స్ షేర్ చేస్తాం మేడం. సో మేము మంచిగా ఈ కమ్యూనిటీకి వచ్చాక బరువు తగ్గాము, దాంతో పాటుగా ఆరోగ్య సమస్యలు కూడా కంట్రోల్ అయినాయి. ఇలా ఉన్న వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడదాం వాళ్ళతోటి సార్ వచ్చేలోపు. సో లాస్ట్ 1 month నుంచి, 2 months నుంచి, 3 months నుంచి ఫాలో అవుతున్నాం మేడం. ఉన్నారా? అలా ఉన్నారా? మరి దాచుకోకూడదు కదా, మీ రిజల్ట్స్ అందరికీ షేర్ చేయాలి కదా. ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక 300 మెంబర్స్ ఆల్రెడీ జూమ్లో లాగిన్ అయ్యి ఉన్నారు. ఇంకా క్లబ్స్లో ఒక 200+ ఉన్నారు. 500+ మెంబర్స్ మన రిజల్ట్స్ వింటున్నారు అంటే, సో మంచిగా మనం రిజల్ట్స్ తీసుకున్నాము, వాళ్ళందరికీ కూడా ఆ రిజల్ట్స్ యూజ్ అవుతాయి కదా. సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను చీమకుర్తి నుంచి మాట్లాడుతున్నా మేడం, నాగేశ్వర రెడ్డి. ఓకే సార్. సో దేనికోసం వచ్చారు సార్? నేను బరువు తగ్గాలని వచ్చాను మేడం. ఓకే. మా కోచ్ గారు సుష్మిత మేడం గారు. ఓకే సార్. నేను 98 kgs ఉంటుంది మేడం స్టార్టింగ్లో. బాగా ఇబ్బంది పడేవారు నడవటానికి, దేనికైనా కానీ కొద్దిగా ఆయాసం ఉండేది, చాలా ఇబ్బందులు పడ్డా. తర్వాత ఇక్కడ మన సుఖీభవ న్యూట్రిషన్కి వచ్చినాక నేను దాదాపుగా 14 kgs తగ్గాను మేడం 65 రోజుల్లో. 65 days లో 14 kgs వెయిట్ లాస్ అయ్యారు. వెరీ గుడ్ సార్, సూపర్. సో ఇప్పుడు ఆరోగ్యం అంతా బాగుంది మేడం, ఫ్యాట్ తగ్గింది, మినరల్ ఫ్యాట్ అన్ని తగ్గినాయి. ఓకే. సో ఆరోగ్యంగా నడవగలుగుతున్నాను, నేను తగ్గి ఆనందంగా కూడా ఉన్నాయి మన న్యూట్రిషన్ లోకి వచ్చినందుకు. వెరీ గుడ్ సార్. సార్ ఇంకెంత తగ్గాల్సింది ఉంది మీరు? నేను 10 kgs తగ్గాల మేడం. ఇంకా 10 kgs తగ్గాల్సింది ఉంది. అవును మేడం. సార్ ఈ 14 kgs తగ్గడానికి మీరు ఏం తీసుకున్నారు? నేను 2 పూట్ల షేక్, ఫస్ట్ 1 month వచ్చేసి 1 పూట షేక్ తీసుకొని probiotic దీంట్లో అఫ్రెష్ లో వాడాను మేడం. వాకింగ్ ఎక్సర్సైజ్ అనేది 2 పూట్ల చేశాను. మినిమం 12,000 స్టెప్పులు, 1600-1800 క్యాలరీస్ తగ్గించుకుంటూ వచ్చా డైలీ. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మళ్ళీ బీటీపీలో ఎంటర్ అయినాక 2 పూట్ల షేక్ తాగాను. మళ్ళీ సేమ్ యాక్టివ్ గా సేమ్ అదే వర్కే మళ్ళీ. ప్లీజ్ ఏం యాడ్ చేసుకున్నారు సార్? probiotic వాడా మేడం 2 పూట్ల. అంతేనా మేడం? probiotic ఒకటేనా? probiotic అఫ్రెష్ వాడాను, ఓకే. ఇంకేం వాడలేదు మేడం. S24 అప్పుడప్పుడు. ఓకే, వెరీ గుడ్ సార్, సూపర్. కంగ్రాచులేషన్ సార్. హ్యాపీనా ఓవరాల్ గా? చాలా సంతోషంగా ఉంది మేడం, సుఖీభవలోకి వచ్చినందుకు అందరికి చాలా థ్యాంక్స్. కంగ్రాచులేషన్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. ఇంకా 10 kgs ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేయదు. ఇప్పుడు బీటీపీలో కూడా ఉన్నారా ప్రజెంట్? బీటీపీలో ఉన్నా మేడం, ప్రజెంట్ రన్నింగ్ లోనే ఉన్నా. రన్నింగ్ లోనే ఉన్నారు. సో లాస్ట్ వీక్ రేపు, సో మంచిగా ఇవాళ డీటాక్స్ చేసుకోండి. సో రేపే మీరే విన్ అవ్వచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 10 kgs ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి దానికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఓకే మేడం, గైడెన్స్ బాగుంటది మేడం. వెరీ నైస్ సార్. సో మా కోచ్ మేడం గారు గైడెన్స్ హెల్ప్ చేయడానికి ఉంటారు సార్. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా చక్కగా వాళ్ళతో మాట్లాడచ్చు. ఆల్ ద బెస్ట్ సార్. సార్ లాస్ట్ అట్లా అడుగుతాను. సో మీరు 16 దగ్గర 14 kgs బరువు తగ్గా అన్నారు కదా, టాపిక్స్ వినకుండా కోచ్ చెప్పింది ఫాలో అవ్వకుండా మీకు ఇంత రిజల్ట్స్ వచ్చేదా?
రాదు మేడం, 100% రాదు. కోచ్ గైడెన్స్ పక్కాగా ఉండాలి, టాపిక్స్ వినాలి. సుధీర్ సార్ గారు మంచి మంచి టాపిక్స్ చెబుతుంటారు. మిగతా ఈ మన మార్నింగ్ ఫిట్ అవర్ కానీ అప్పుడు పాల్గొంటాను. నేను మార్నింగ్ ఎక్సర్సైజ్, ఈవినింగ్ ఎక్సర్సైజ్, ఫిట్నెస్, ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు, ఈ గైడెన్స్ పక్కా మెయింటైన్ చేశాను మేడం. దానివల్ల ఇది సాధ్యమైంది. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్ సార్. సార్ ఒక చిన్నది, ఎందుకంటే మీ దగ్గర కోడ్ మిస్ అయింది. మీరు అన్ని మంచిగా చెప్పారు, చేశారు. కోడ్ పెట్టుకోవాలి, మాకు అదే మెయిన్. ఓకేనా? కోడ్ కూడా అప్డేట్ చేసుకోండి సార్, ఫుల్ఫిల్ అయిపోతుంది అక్కడ. ఆల్ ద బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. సో బాగుందా సార్? ఒకసారి క్లాప్స్ ఇద్దామా? సుస్మిత మేడం ఉంటే సార్ది బిఫోర్ ఆఫ్టర్ ఫోటో పెట్టచ్చు కదా. సో సుజన్ గారు షేర్ చేసేవాళ్ళు ఈ లోపు. మంచిగా 14 kgs సార్ వెయిట్ లాస్ అయ్యారు ఆల్మోస్ట్ 2 monthsలో. సో మంచి రిజల్ట్స్ తీసుకున్నారు. కావాలా అలాంటి రిజల్ట్స్? కావాలా అందరికీ కూడా? అందరికీ కావాలా? కావాలి అంటే ఏం చేయాలి? సార్ ఏం చెప్పారు? టాపిక్స్ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవుతూ, కోచ్ చెప్పినట్టు చేస్తూ, సార్ 2 times వర్కౌట్ చేసేయాలని చెప్పారు కదా. కావాల్సిందే కదా. సో ఇన్వైట్ చేసేసుకుందాం స్పీకర్ని. సో లెట్ us invite Senior Wellness Coach Sudhir Kumar sir onto the screen, please. Sir, welcome. Good morning. కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు? Sir, ఒక 5 to 6 members తో మాట్లాడండి సార్. అట్ ద సేమ్ టైం ఒక్క రిజల్ట్ షేర్ చేయించాం సార్. ఆల్ గేమ్ ఫర్ వెయిట్ లాస్ ఏ ఉన్నారు సార్, అండ్ హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి సార్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. అందరు బాగున్నారు? ఆల్ గుడ్. సో ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చారో, వెల్కమ్ టు సుఖీ బావ. నా పేరు సుధీర్, నేను వెల్నెస్ కోచ్ని. లాస్ట్ 19 years నుంచి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్గా ఉన్నాను. ఈరోజు ఎవరైతే కొత్తగా సుఖీ బావ కమ్యూనిటీకి వచ్చారో, మేబీ వెయిట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, హెల్త్ ఛాలెంజెస్, ఏదేమైనా కానీ ఇది వర్చువల్ న్యూట్రిషన్ సెంటర్. ఇక్కడ ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించి టాపిక్స్ చెప్తూ ఉంటాం. బరువు తగ్గడానికి ఏం చేయాలో చెప్తాము, బరువు పెరగడానికి ఏం చేయాలో చెప్తాము. వన్స్ వెయిట్ లాస్ అయిన తర్వాత మరలా పెరగకుండా కాపాడుకోవడానికి ఏం తినాలి, ఏం తినకూడదు, ప్రతిరోజు టాపిక్ రూపంలో చెప్తాం. అలాగే సుఖీబాకి వచ్చిన తర్వాత చాలా రిజల్ట్స్ తీసుకున్నారు చాలా మంది. ఆల్రెడీ ఒక రిజల్ట్ విన్నారు, ఇంకా కొన్ని రిజల్ట్స్ కూడా నేను షేర్ చేపిస్తాను డిపెండింగ్ ఆన్ ద టైం. అలాగే సుఖీబాలో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానికి ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ప్రోగ్రామ్స్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది. అంతా కలిపి 9:30 లోపల కంప్లీట్ చేస్తాం. సో ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చారో వినండి. ఒక 1 or 2 days కాంప్లిమెంట్గా ఈ జూమ్ సెక్షన్ వినొచ్చు. నచ్చితే మెంబర్షిప్ తీసుకొని స్టార్ట్ చేయండి. అండ్ ఆల్రెడీ ప్రొడక్ట్ వాడుతున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు బరువు తగ్గుతారు, డౌటే లేదు. అలానే హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, దాంట్లో కూడా డౌటే లేదు. కాకపోతే మేము చెప్పినట్టు ఫాలో అవ్వాలి. 8:30 to 9:30 క్లబ్ టైమింగ్స్. ఆ టైంలో వచ్చి షేక్ తాగి మీరు క్లబ్లో మా కోచెస్తో డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని వెళ్తే కనుక రిజల్ట్ వస్తుంది. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ షేక్ తాగటం ఇంపార్టెంట్, దాంతోపాటు ప్రతిరోజు అది కంపల్సరీగా తాగటం ఇంపార్టెంట్. 2 రోజులు షేక్ తాగి 2 రోజులు టిఫిన్ చేస్తే మీకు రిజల్ట్ రాదు. అర్థమవుతుందా? ఒకరోజు 8 గంటలకు షేక్ తాగి ఇంకో రోజు 10 గంటలు తాగితే అంత రిజల్ట్ రాదు. కాబట్టి క్రమం తప్పకుండా ఒక టైం పెట్టుకొని తాగటం, అలానే క్రమం తప్పకుండా తాగటం. ఫంక్షన్లు ఉన్నాయని చెప్పి ఆ రోజు టిఫిన్ చేసేద్దాం అని చెప్పి అట్లా వెళ్తూ ఉంటే, ఇర్రెగ్యులర్గా ఉంటే రిజల్ట్ రాదు. కాబట్టి గమనించండి. ప్రతి ఒక్కరు రోజు వస్తున్నారా? రోజు క్లబ్ టైమ్స్ 8:30 to 9:30 ఎందుకు పెట్టామంటే ఆ టైంలో షేక్ తాగితే బాడీ బాగా రెస్పాన్స్ తీసుకుని, అంటే బాగా రియాక్ట్ అవుతుంది, మంచిగా బాడీ డైజెషన్ కానీ అంతా సెట్ అవుతుంది. ఎందుకంటే మనిషిలో హ్యూమన్ బయాలజికల్ క్లాక్ ఉంటుంది. ఆ హ్యూమన్ బయాలజికల్ క్లాక్ ఐడియల్ బ్రేక్ఫాస్ట్ టైం ఏంటంటే 8 to 9 మధ్యలో. కాబట్టి ఇదే టైంలో మీరు షేక్ తాగితే హెల్త్కి చాలా మంచిది, త్వరగా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు. అండ్ మధ్యాహ్నం భోజనానికి 3-4 గంటలు గ్యాప్ ఉంటుంది, కాబట్టి ఈ లోపల మంచిగా డైజెషన్ అవుతుంది అండ్ అన్ని విధాలుగా సపోర్ట్ అవుతుంది. అర్థమవుతుందా క్లియర్గా? ఇదే టైం ఫాలో అవుతున్నా వాళ్ళు చేతుతారా? అదే టైంలో 8:30 to 9:30 షేక్ తాగుతున్నాం కంపల్సరీగా, మిస్ అవ్వట్లా. వెరీ గుడ్. క్లబ్లో వాళ్ళందరూ తాగుతున్నారు అనుకుంటున్నాను. అండ్ టాపిక్ టైం కూడా అదే, కాబట్టి చక్కగా వచ్చి షేక్ తాగి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని వెళ్ళిపోతాం. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎంతమంది టాపిక్ సైడ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టారు? హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే. ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏంటది టాపిక్ పేరు?
రెడీమేడ్ ఫుడ్స్ ఆర్ రియల్ ఫుడ్స్ అంటే హ్యాండ్ ఆన్ చేయండి అమ్మా. రెడీమేడ్ ఫుడ్స్ అంటే ఏంటి? ఏంటి రెడీమేడ్ ఫుడ్స్ అంటే? అంటే తయారుగా ఉండేదాన్ని రెడీమేడ్ ఫుడ్స్ అంటారు. మీరు ఎవరైనా చెప్తారు రెడీమేడ్ ఫుడ్స్ అంటే ఏంటో? అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు ఎవరన్నా. నవ్య గారి క్లబ్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రెడీమేడ్ ఫుడ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి బిర్యానీ సార్. మనం బిర్యానీ ప్యాక్ చేసి ఇచ్చేస్తారు సార్. మనం వెళ్ళగానే మనకి ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. దాన్ని రెడీమేడ్ ఫుడ్ అంటారు. వెరీ గుడ్, సూపర్. శాంతరత్నం రెడీమేడ్ ఫుడ్ అంటే ఏంటండి? అన్మ్యూట్ చేసుకోండి. ఆ పక్కన శ్రీనివాసరావు గారు. కృత్రిమైన ఆహారం సార్, అంటే అప్పటికప్పుడు తయారు చేసి. ఇప్పుడు మీ కొట్లో రెడీమేడ్ ఫుడ్ ఏమైనా ఎగ్జాంపుల్ చూపించండి ఒకసారి. మ్యాగీ, ఇంట్లో ఉన్నా సార్, షాప్ లో లేను ఇప్పుడు. బయట ఉన్నారా? ఓకే మేడం చెప్పండి. ఇంట్లో ఉన్నా, షేక్ తాగుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 2 minutes లో రెడీ అయ్యే మ్యాగీ లాంటివి సార్. 2 minutes లో రెడీ మ్యాగీ. ఇంకా సార్ కర్రీ పాయింట్స్ దగ్గర కర్రీస్. కర్రీ పాయింట్ దగ్గర కర్రీ రెడీమేడ్ ఫుడ్. ఇంకా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. డిమార్ట్ లో అమ్ముతారు కదా సార్ చపాతి రెడీమేడ్, ఇంటికి తెచ్చుకొని కాల్చుకుంటే సరిపోయింది. ఏమండి? డిమార్ట్ లో చపాతి అమ్ముతారు కదా సార్ రెడీమేడ్. డిమార్ట్ లో అమ్మే రెడీమేడ్ చపాతి. ఓకే, దాన్ని రెడీమేడ్ ఫుడ్ అంటారు. వెరీ గుడ్, సూపర్. బర్గర్లు, పిజ్జాలు. బర్గర్లు, పిజ్జాలు అన్ని కూడా రెడీమేడ్ ఫుడ్. ఓకే, వెరీ గుడ్. తర్వాత గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా. కేక్స్, బిస్కెట్స్ అవి కూడా అవి కూడా రెడీమేడ్ ఫుడ్. ఓకే, మీరు అందరు చెప్తున్నంత కరెక్టే. రెడీమేడ్ ఫుడ్స్ అంటే ఇవన్నీ కూడా వస్తాయి కదా. బిస్కెట్లు, చాక్లెట్లు, కుర్కురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు, పిజ్జాలు, బర్గర్లు, కేకులు, పప్పులు, సమోసాలు, ఇవన్నీ కూడా రెడీమేడ్ ఫుడ్. సో ఈ తినొచ్చు అంటారా, తినకూడదు అంటారా? ఏమంటారు మీరు? మీరేమంటారు? తినొచ్చా, తినకూడదా? తినొచ్చా? పర్లేదులే తినొచ్చు అన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. పర్లేదులే తినొచ్చు. ఓకే, తినకూడదు అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. తినకూడదు. తినకూడదా? తినకూడదా? ఇప్పుడు నేను ఫ్రీగా ఇస్తే తింటారా? నిన్న ఎవరో వాట్సాప్లో ఒకళ్ళు పెట్టారు, 2024లో ఎక్స్పైర్ అయిన చాక్లెట్లు కంపెనీ వాళ్ళు పడేశారంట రోడ్ల మీద. పడేస్తే ఏరుకొని వెళ్ళిపోతున్నారు జనాలు, బస్తాలు. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఏంటో తెలుసా? హ్యాండ్ డౌన్ చేయండి. చాలా మందికి రెడీమేడ్ ఫుడ్ ఏంటి, రియల్ ఫుడ్ ఏంటి, మనం ఏం తింటే ఆరోగ్యాలు బాగుపడతాయి అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. కరెక్ట్? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ఊర్లోకి వెళ్ళినా, ఈవెన్ పల్లెటూరులోకి వెళ్ళినా కూడా చిన్నపిల్లలకి దండలు వేలాడేసి చిన్నపిల్లలకి ఆ ప్యాకెట్లు కొని పెడుతున్నారు. తెలుసా మీకు? ఏ ఊరు వెళ్ళు, పల్లెటూర్లకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, దండలు ఉన్నాయి, వేలాడుతూ ఉన్నాయి ప్యాకెట్లు. ఏం ప్యాకెట్లు అయ్యి? లేస్ ప్యాకెట్లు, కుర్కురే ప్యాకెట్లు, డైమండ్ రింగ్ ప్యాకెట్లు, ఏవో వేరే పిచ్చి కంపెనీలు. హైదరాబాద్లో బోల్డ్ కంపెనీలు ఉన్నాయి అలా తయారు చేసేవి. అవన్నీ తీసుకొచ్చి దండలు వేలాడేసి ప్యాకెట్లు అవన్నీ కూడా షాపుల్లో అమ్ముతున్నారు, చిల్లర కొట్లు అమ్ముతున్నారు, పాన్ షాపుల్లో అమ్ముతున్నారు, అన్ని చోట్ల అమ్ముతున్నారు. పేరెంట్స్ కూడా కొనబట్టే కదా వాళ్ళు అమ్ముతున్నారు, అవునా కదా? పేరెంట్స్ కూడా కొనిపించబట్టే వాళ్ళకి అంత సేల్ అవుతుంది, లేకపోతే సేల్ అవుతుందా? సో ఏం జరుగుతుందంటే చాలా మందికి అసలు ఏం ఫుడ్ పెట్టాలి, మనం ఏం ఫుడ్ తినాలో అర్థం కాక చాలా మంది నష్టపోతా ఉన్నారు. ఇవన్నీ చూసారా ప్యాకెట్స్ అని? ఎవ్రీథింగ్ ఇస్ కంటామినేటెడ్, అంటే పొల్యూటెడ్. దీంట్లో వీటిల్లో అన్నీ కూడా ఉప్పు, కారాలు, మసాలాలు,
నూనెలు అన్ని కలిసినాయి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు అందరూ కూడా రెడీమేడ్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. రియల్ ఫుడ్ ఉంది, ఇప్పటికీ ఉంది రియల్ ఫుడ్ అనేది, కాకపోతే రెడీమేడ్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. సో మీరందరు ఇక్కడ వెయిట్ లాస్ కోసం వచ్చారు కాబట్టి మనం ఏం తినొచ్చు ఏం తినకూడదో మీకు అర్థమయ్యేలా చెప్తాను. కేవలం షేక్స్ తాగటమే కాదు, షేక్స్ తాగటం మంచిదే, సప్లిమెంట్స్ వాడటం మంచిదే. దాంతోపాటు మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే లోపల మనం తినే ఆహారం నిజంగా నాణ్యమైనదా కాదో తెలుసుకొని కనుక తినగలిగితే ఖచ్చితంగా బరువు తగ్గుతారు, ఆరోగ్యం బాగుపడుతుంది. రెండోది, వన్స్ వెయిట్ లాస్ అయిన తర్వాత మరలా పెరగకుండా కాపాడుకోవడానికి కూడా సపోర్ట్ అవుతుంది. అర్థమవుతుంది క్లియర్గా? సో అసలు రెడీమేడ్ ఫుడ్ ఎందుకు తినకూడదు? ఒకటి, రెడీమేడ్ ఫుడ్ తినడం వల్ల ఏం జరుగుద్ది అంటే రెడీమేడ్ ఫుడ్ మోర్ ప్రాసెసింగ్ జరుగుతుంది. అంటే ప్రాసెసింగ్ అంటే ఏం చెప్తానంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లేస్ ప్యాకెట్ ఉంది, లేస్ ప్యాకెట్ మీకు ఐడియా ఉంది? లేస్ ప్యాకెట్ లేస్ దేంతో తయారు చేస్తారు? బంగాళదుంపతో చేస్తారు. బంగాళదుంప వాస్తవంగా మనం తినొచ్చు లిమిటెడ్గా, బంగాళదుంప లాగా తింటే. దాన్ని ప్రాసెస్ చేసేస్తారు. అంటే ఆ బంగాళదుంపని ఏం చేస్తారంటే, అదే దుంపే, బంగాళదుంప మంచిదే, భూమిలో నుంచి వచ్చింది ఏదైనా మంచిదే. బంగాళదుంప దుంపలాగా ఉడకబెట్టుకోనో లేకపోతే కర్రీ చేసుకొని అప్పుడప్పుడు తినటం వల్ల బలం కూడా వస్తుంది. మీరు కావాలంటే గమనించండి, అటువైపు వెళ్ళారనుకో మహారాష్ట్ర వైపు, వాళ్ళు కంపల్సరీగా ఆలు ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళకి ఏం లేకపోయినా పర్లేదు, ఆలు బస్తాలు ఉంటే చాలు, ఆలు రోటీ 2 ఉంటే చాలు, గ్యాస్ అంతే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వర్కర్లు ఆ బంగాళదుంప కూర చేస్తే ఫుల్ బలం ఉంటుంది, వాళ్ళకి గట్టిగా పని చేయగలరు, హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా ఆలు ఉండాలి. ఆలు మంచిదే, వాళ్ళ పనికి ఆ స్టార్చ్ ఏదైతే ఉందో ఆ దాంట్లో ఉండే పిండి పదార్థం, దాన్ని రెసిస్టెన్స్ స్టార్చ్ అంటారు. ఎక్కువసేపు వాళ్ళు బలంగా తిన్నదాన్ని ఎక్కువ బలంగా పనిచేస్తానికి వాళ్ళకి సపోర్ట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు అదే బంగాళదుంపను తీసుకొచ్చి కట్ చేసి నూనెలో వేపేసి దాంట్లో ఉప్పు కారాలు కలిపేసి ప్రాసెస్ చేసి డీప్ ఫ్రై చేస్తే దాంట్లో ఆ దుంపలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ చచ్చిపోతాయి. అది మనం తినటం వల్ల ఆరోగ్యాలు నష్టపోతాయి. మెక్డొనాల్డ్స్ కంపెనీ తెలుసా మీకు ఎవరికన్నా? మెక్డొనాల్డ్స్ తెలుసన్న చేయండి. మెక్డొనాల్డ్స్ ఈ మధ్య ఇక్కడ కూడా జేకేసీ కాలేజ్లో కూడా రోడ్లో కూడా స్టార్ట్ చేశారంట. ఈ మెక్డొనాల్డ్స్ వాడే ఫ్రెంచ్ ఫ్రైస్ ఏదైతే ఉందో, ఫ్రెంచ్ ఫ్రైస్ ఐడియా ఉందా? బంగాళదుంపలతో చేస్తారు. ఆ మెక్డొనాల్డ్స్ ఏదైతే ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేస్తుందో ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక బ్రీడ్ ఆఫ్ పొటాటోతో తయారు చేస్తుంది. ఆ బ్రీడ్ ఆఫ్ పొటాటో అమెరికాలో వస్తుంది. ఆ పొటాటో అంటే వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్కి బాగా సపోర్ట్ అవుతుంది, అంటే టేస్ట్ వస్తుంది. ఆ బ్రీడ్ ఆఫ్ పొటాటో రావాలి అంటే ఆ తోటలో విపరీతంగా పురుగు మందులు కొట్టాలి. కొట్టిన తర్వాత వారం రోజులు ఆ తోటలోకి ఎవరు ఎంటర్ అవ్వకూడదంట, అంత డేంజర్ ఉంటుందంట. ఒకవేళ వెళ్తే ఆ స్మెల్ పిలిసి చచ్చిపోతారంట. తెలుసా మీకు? ఇప్పుడు వాళ్ళు మెక్డొనాల్డ్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ బ్రీడ్ ఆఫ్ పొటాటోని తీసుకొస్తారు. ఆ బ్రీడ్ ఆఫ్ పొటాటో తయారవ్వాలంటే కంపల్సరీగా విపరీతంగా పురుగు మందు కొట్టాలి. ఆ పురుగు మందు కొట్టిన తర్వాత వారం రోజులు ఆ పంటలోకి వెళ్ళకూడదు. అది పరిస్థితి. ఇప్పుడు దాన్ని మనం తీసుకొచ్చి ఏం చేస్తున్నాం అంటే పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేయించి పెడుతున్నాం. కరెక్టా? అవునా కాదా? సో ఇప్పుడు మనం ఇలా చూసుకుంటూ పోతే రెడీమేడ్ ఫుడ్ రియల్ ఫుడ్, అది కూడా అర్థమవుతుందా? రెడీమేడ్ ఫుడ్ ఈజ్ ఆల్సో రియల్ ఫుడ్, కానీ దాన్ని ప్రాసెస్ చేసేసరికి ఖచ్చితంగా ఆ రెడీమేడ్ ఫుడ్ మన ఆరోగ్యాలు పాడు చేస్తుంది. ఏమేమి ఉంటాయి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీమేడ్ ఫుడ్లో ఉండేది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ఎక్కువగా ఉండేది ఉప్పు కారం ఎక్కువ ఉంటుంది. ఉప్పులు కారాలు, యు నేమ్ ద ఫుడ్. మీరు పిజ్జా తిన్నారు, ఉప్పు కారాలు మసాలాలు ఎక్కువ ఉంటాయి, ఉండవా? లేకపోతే సమోసా తిన్నారు, వాటిల్లో ఎక్కువ ఉప్పు కారాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, నూనె పదార్థాలు ఎక్కువ ఉంటాయి. రెడీమేడ్ ఫుడ్లో విపరీతంగా ఉప్పు వెళ్తుంది, సాల్ట్. ఈ సాల్ట్ ఎక్కువ వెళ్ళటం వల్ల ఏమొస్తుంది? మన మనిషిలో శరీరంలో ఉప్పు ఎక్కువ తినటం వల్ల ఏమైంది? బీపీ పెరుగుతుంది. కరెక్టా? సో కాబట్టి రెడీమేడ్ ఫుడ్లో విపరీతంగా ఉప్పు. ఒక పర్సన్ ఒక రోజుకి 5 గ్రాములు ఉప్పు తినాలి యాజ్ పర్ ఆర్డిఏ. 5 గ్రాముల లోపు ఉప్పు తినాలి. అంటే ఇంట్లో 4 మనుషులు ఉంటే 20 గ్రాములు ఇంటూ 30 days, సుమారుగా 1/2 కిలో నుంచి 600 గ్రాములు ఉప్పు కన్జ్యూమ్ అవుతుందంటే అది హెల్తీగా ఆ ఫ్యామిలీ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు మనమేమో బయట ఫుడ్లు ఎక్కువ తింటున్నాం, ఇళ్లలో ఫుడ్ తింటున్నాం. 600 గ్రాములు 4 మనుషులు ఉంటే 600 గ్రాముల లోపు ఉప్పు అయింది అనుకో, ఏ ఉప్పు అయినా కానీ, కళ్ళు ఉప్పో మెత్తటి ఉప్పో ఏ ఉప్పు అయినా కానీ హెల్తీగా ఉన్నట్టే లెక్క. కానీ దాని నుంచి ఎక్కువ కన్జ్యూమ్ చేసామనుకో ఆరోగ్యం పాడైపోతుందని లెక్క.
తెలుసా మీకు? కానీ ఈ రెడీమేడ్ ప్యాకెట్స్ ఏవైతే దొరుకుతున్నాయి బయట, వాటిల్లో విపరీతంగా ఉప్పు పడుతుంది. పిల్లలకి ఆ ఉప్పు తినిపిస్తున్నాం, పిల్లలకి ఆ లేస్లు కురుకురేలు తినిపిస్తున్నాం, మనము తింటున్నాం. అవునా కాదు? దీనివల్ల విపరీతంగా ఉప్పు, కారం, నూనెలు, మసాలాలు ఎక్కువ వెళ్ళిపోయిన తర్వాత మనిషికి బీపీ వచ్చేస్తుంది. కారం ఎక్కువ తిన్నా బీపీ వస్తుంది, ఉప్పు ఎక్కువ తిన్నా బీపీ వస్తుంది, నూనె ఎక్కువ తింటే ఏమొస్తుంది? కొవ్వు వస్తుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది. కరెక్టా? సో ఇలా మనం రెడీమేడ్ ఫుడ్స్ వల్ల మనకు వచ్చే డేంజర్ ఏంటంటే, ఈజీ అనుకుంటాం కానీ వీటి వల్ల ఉప్పు, కారం తింటే బీపీ వస్తుంది, అండ్ ఈ నూనె పదార్థాలు ఎక్కువ తింటే కొవ్వు వస్తుంది. అండ్ ఆ నూనెలు కూడా మంచిగా వాడుతుంది. మీరు కాండి గమనించండి, ఏ బ్రాండెడ్ కంపెనీ నూనె అయినా సరే, ఏ బ్రాండెడ్ కంపెనీ తయారు చేసే ఐటమ్ అయినా పామ్ ఆయిలే వాడతారు. ఏదైనా గమనించండి, పెప్సికో కంపెనీ, పెప్సికో అనేది మల్టీనేషనల్ కంపెనీ, వాళ్ళు తయారు చేసే లేస్ ప్యాకెట్లు ఇక్కడ పామ్ ఆయిల్ వాడతారు. బ్రిటానియా చాలా పెద్ద కంపెనీ, వాళ్ళు తయారు చేసే బిస్కెట్లో పామ్ ఆయిల్ వాడతారు. క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ మొన్నటిదాకా ఐస్ క్రీమ్ తయారీలో పామ్ ఆయిల్ వాడింది. ఈ మధ్య కాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఇక్కడి నుంచి పామ్ ఆయిల్ వాడతాం ఆపేస్తున్నాం, ఐస్ క్రీమ్లో పాలు కలుపుతున్నాను. అంటే మొన్నటిదాకా మనం తిన్న ఐస్ క్రీమ్ ఏంటో తెలుసా? పామ్ ఆయిల్, కెమికల్స్, షుగర్, పాలు లేవు దాంట్లో. అర్థమవుతుందా? సో ఇలా మనం తీసుకునే ఆహారం అంతా కూడా రుచిగా ఉంటుంది తింటున్నాం, ప్యాకింగ్ బాగుంటుంది తింటున్నాం, కంఫర్ట్ ఉంటుంది తింటున్నాం, ఈజీగా తయారు చేసుకోవచ్చు తింటున్నాం. అంతేగాని దాంట్లో నాణ్యత ఉందా? ఎవడు పట్టించుకోవట్లేదు. ఎస్ ఆర్ నో? దీనివల్లే మనిషికి ఆరోగ్యం పాడైపోతుంది. రెండోది, ఎప్పుడైతే రెడీమేడ్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడ్డామో, రెడీమేడ్ ఫుడ్ హ్యాస్ మోర్ షుగర్స్. షుగర్ ఎక్కువ ఉంటుంది లోపల. ఒక పర్సన్ ఒక రోజుకి 25 గ్రాముల మించి షుగర్ తినకూడదు యాజ్ పర్ RDA. ఒక పర్సన్ ఒక్క రోజుకి, అంటే ఇంట్లో నలుగురు ఉంటే 100 గ్రాములు ఇంటూ 30 days, 2 నుంచి 3 కిలోల లోపల కంప్లీట్ అవ్వాలి. అంతకు మించి ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది అనుకో, ఆటోమేటిక్గా ఆరోగ్యం పాడైపోద్ది. మీకు బ్యాడ్ న్యూస్ ఏంటి చెప్పిన? ఒక 200 ml థమ్స్అప్ సీసాలో 16 గ్రాముల షుగర్ ఉంటుంది. జస్ట్ 200 ml. 200 థమ్స్అప్ సీసా ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? కరెక్టా? దాంట్లో 16 గ్రాముల షుగర్. ఇంకా స్ప్రైట్ 20 గ్రాముల షుగర్ ఉంటుంది, 18 గ్రాములు, 20 గ్రాములు, ఫ్యాంటా, మాజా, యు నేమ్ ఇట్. ఒక రోజు మొత్తానికి కావాల్సిన షుగరు ఒక డ్రింక్ తాగితే వచ్చేస్తుంది. దాంతోపాటు మనం స్వీట్స్ తింటాం. స్వీట్స్ అకేషనల్గా దొరకాల్సిన స్వీట్స్ ఇప్పుడు రోజు దొరుకుతున్నాయి. ఇళ్ళలో స్వీట్ బాక్సులు పెట్టేసుకొని తింటున్నారు. ఎంతమంది మీ ఇంట్లో స్వీట్ బాక్సులు ఉన్నాయి? చేయొద్దండి. యాజ్ ఆఫ్ నౌ ఉన్నాయన్న వాళ్ళు చేయొద్దండి. లేవా? ఇక్కడ ఎవరి దగ్గర లేవా ఇళ్ళలో స్వీట్లు? నమ్మొచ్చా? 100% నమ్మొచ్చా? మీ ఇంట్లో స్వీట్లు ఏం లేవమ్మా? జూమ్లో ఉండే వాళ్ళందరి దగ్గర వాట్ ఈస్ దిస్ స్వీట్ అన్నట్టుగా చూస్తున్నారే మీరు అందరూ కూడా. చాలా జాగ్రత్తగా ఉండండి. మనం స్వీట్స్ ఎక్కువ తింటే ఆరోగ్యాలు పాడైపోతాయి. కరెక్టా? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అని చెప్పి? షుగర్ ఎక్కువ ఉంటుంది తెలుసా? బయట రెడీమేడ్ ఫుడ్స్ ఏదైనా సరే రుచిగా ఉండటానికి ఇష్టపడేలాగా చేస్తారు. అంతెందుకండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అందరికి అర్థమయ్యేలాగా. ఇంట్లో దోశ వేస్తే నూనె ఎంత వేస్తారు, హోటల్లో దోశ నూనె ఎంత వేస్తారు? ఎప్పుడైనా చూసారా మీరు హోటల్లో దోశ వేయటం? చూసారా? వేస్తారా పోస్తారా? ఫుల్గా పోస్తారు. అవునా కాదా? ఇప్పుడు ఇంట్లో దోశకి అంత అవదు, కానీ బయటికి వెళ్ళి తిన్నామంటే వాడికి మన ఆరోగ్యంతో ఏం సంబంధం చెప్పు? అవునా? వాళ్ళకి ఆరోగ్యంతో ఏం సంబంధం లేదు. వాళ్ళకి ఆ టేస్ట్ ఇవ్వాలి మనకి, కాబట్టి వాడు పోసేసి గోల్డ్ కలర్లో తీసుకొచ్చేస్తాడు దోశని. మనం ఏం చేస్తాం? భలే ఉంది అని చెప్పి మనం తింటాం, కానీ విపరీతంగా ఆయిల్ వెళ్ళిపోద్ది శరీరంలోకి. ఆ తర్వాత హార్ట్ అటాక్లు వస్తాయి. తెలుసా మీకు? సో ఇంకా రెడీమేడ్ ఫుడ్స్లో వాడేది ఏంటో తెలుసా? వాడకూడని 2 పదార్థాలు వాడతారు. ఒకటి టేస్టింగ్ సాల్ట్. టేస్టింగ్ సాల్ట్ తెలుసా మీకు ఎవరికన్నా? ఏంటది? దాని పేరు ఏమంటారు తెలుగులో? సోడా ఉప్పు. సోడా ఉప్పు. సోడా ఉప్పు కూరల్లో వేసినా, సోడా ఉప్పు దేంట్లో వేసినా అది దీర్ఘకాలంలో క్యాన్సర్లు వస్తాయి. కానీ బయట వండే ఆహార పదార్థాల్లో కంపల్సరీగా టేస్టింగ్ సాల్ట్ వాడతారు. మీరు కాంటే గమనించండి, మీరు వెళ్ళి అడగండి, ఏ వంట వాడినైనా సరే టేస్టింగ్ సాల్ట్ వాడతారా? ఏ నూడిల్స్ బండోడైనా, మంచూరియా బండోడైనా మీరు అడగండి, టేస్టింగ్ సాల్ట్ వాడతారు లేరు? వాడితేనే వాళ్ళకి ఆ స్మూత్నెస్, వాడితేనే ఆ షైనింగ్ వస్తుంది, ఆ బల్జీనెస్ వస్తుంది. రెండోది, బయట రెడీమేడ్ ఫుడ్లో వాడేది ఏంటో తెలుసు? ఈవెన్ యు నేమ్ ద బ్రాండ్, KFCకి వెళ్ళినా,
వీటిల్లో కూడా వాడేది మోనోసోడియం గ్లూటమైట్ అంటారు, ఎంఎస్జి అంటారు. ఎంఎస్జి ఈజ్ ఆల్సో ఇట్స్ టైప్ ఆఫ్ కెమికల్ విచ్ ఈస్ వెరీ డేంజరస్. అది రెడీమేడ్ ఫుడ్లో విపరీతంగా వాడతారు. కేఎఫ్సీకి వెళ్ళావు చికెన్ పాప్కార్న్ తిన్నాం, దాంట్లో ఎంఎస్జి ఉంటుంది, మోనోసోడియం గ్లూటమైట్. అది ఎక్కువ తిన్నా కూడా క్యాన్సర్ వస్తుంది. రెడీమేడ్ ఫుడ్స్లో ఎంఎస్జి విపరీతంగా వాడతారు. రెండోది, ఇంకా రెడీమేడ్ ఫుడ్స్లో వాడేది ఏంటి తెలుసా? ఎడిటివ్స్ వాడతారు. ఎడిటివ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే నిల్వ ఉండటానికి కావాల్సిన ఎడిటివ్స్, కలర్స్ వాడతారు, సింథటిక్ కలర్స్ వాడతారు. ఇప్పుడు ఆ షైనింగ్ కావాలి, టేస్ట్ ఉండాలి, టెక్స్చర్ బాగుండాలి, చూస్తే అట్రాక్టివ్గా ఉండాలి జనాలకి, కలర్స్ వాడేస్తారు. సింథటిక్ కలర్స్ వాడితే అది క్యాన్సర్ వస్తుంది. సో ఇవన్నీ కూడా రెడీమేడ్ ఫుడ్స్ వాళ్ళు ఆలోచించరు. ఎంతసేపటికి ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వాడతారు. నిల్వ ఉండాలి కదా, నిల్వ ఉండటానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు. సో ఇలా రెడీమేడ్ ఫుడ్స్లో ప్రతిదీ కూడా అంత కంటామినేటెడ్. ఇప్పుడు మీరు బయట ఇందాక ఒకరు చెప్పారు, బయట చపాతీ ప్యాకెట్లు కొనుక్కొచ్చుకొని వేడి చేసుకొని తినేస్తున్నారు. చపాతి నిజంగా గోధుమ పిండితోనే చేస్తారంటారా? వాడికి లాభం కావాలి, ఖచ్చితంగా మైదా కలుపుతారు. కరెక్టా? సో ఇప్పుడు చపాతీ పిండ్లు, చపాతీలు రెడీమేడ్, దోశ రెడీమేడ్ బ్యాటర్, లేకపోతే పరోటా రెడీమేడ్, ఇవన్నీ కూడా మన మీద ప్రేమలు ఎక్కువ ఉండవు ఎవరికి కూడా. ఉంటాయా? అంతా కమర్షియలే. కరెక్టా? కాబట్టి మనం ఎంతసేపటికి మార్కెట్కి వెళ్తే, డిమార్ట్కి వెళ్తే, బెస్ట్ ప్రైస్కి వెళ్తే, వాల్మార్ట్కి వెళ్తే, లేకపోతే ఎక్కడైనా షాపులకి వెళ్తే వేసేసుకొని రాకూడదు. ప్యాకెట్లు సీసాలు వేసుకొని రాకూడదు. ఎంతమంది సుఖీ బాబు వచ్చిన తర్వాత ఇలాంటివి మార్చారు? హ్యాండ్ రైస్ చేస్తారు, మార్చాను సార్, ఇప్పుడు ప్యాకెట్లు వేసుకొని రావట్లా, సీసాలు పడట్లా లోపలికి. అదే కదా, మీరు డిమార్ట్కి వెళ్ళండి, ప్రతి ట్రాలీలో బోల్డ్ ఉంటాయి ఈ ఫినిష్డ్ గుడ్స్, రెడీమేడ్ గుడ్స్. నూడిల్స్ అవ్వచ్చు, కూల్ డ్రింక్ సీసాలు అవ్వచ్చు, బిస్కెట్ ప్యాకెట్లు అవ్వచ్చు, లేస్ ప్యాకెట్లు అవ్వచ్చు, ఇంకా ఏదైనా, ఇంకా ఏమున్నాయో నాకైతే తెలియదు, నేను అంత కొనలే కాబట్టి. ఇంకేమున్నాయో అన్నీ వేసుకొని వస్తారు. అన్నీ వేసుకొని వచ్చి అది మనం తింటాం, పిల్లలకి పెడతాం, తర్వాత ఆరోగ్యాలు పాడైపోయిన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. అవునా కాదా? ఏం చేయొచ్చు సార్? సో రెడీమేడ్ ఫుడ్ అనేది తినడం మంచిది కాదు. ఎంతమందికి అర్థమైందా? సరే ఏం తినాలి? ఇప్పుడు మీరు అందరూ వెయిట్ లాస్లో ఉన్నారు, అందరూ వెయిట్ లాస్లోనే కదా ఉన్నారు. వెయిట్ లాస్లో ఉండటానికి నేను కొన్ని రియల్ ఫుడ్స్ చెప్తాను, అవి తినడం వల్ల మీకు ప్రయోజనం వస్తుంది. వెయిట్ లాస్ కూడా అవుతారు, అలానే హెల్త్ కూడా మంచిది. రియల్ ఫుడ్స్ అంటే ఏంటి సార్? ఎవరైనా చెప్తారు రియల్ ఫుడ్స్ అంటే ఏంటి? న్యాచురల్గా రియల్ ఫుడ్స్ అంటే. సరే, నామాల వేణుగోపాల్, రియల్ ఫుడ్స్ అంటే ఏంటి? అన్మ్యూట్ చేసుకోము, త్వరగా. రియల్ ఫుడ్స్ అంటే ఏంటి? ఓకే, నేనే చెప్తాను. రియల్ ఫుడ్స్ అంటే రియల్గా భూమిలో నుంచి వచ్చింది రియల్ ఫుడ్. దాన్ని ఎక్కువ ప్రాసెస్ చేయకూడదు, దాన్ని రియల్ ఫుడ్ అంటారు. ఎగ్జాంపుల్, మీరు భూమిలో నుంచి వచ్చే పంట తిన్నాం, బెండకాయలు, దొండకాయలు, కాకరకాయలు, బీరకాయలు, పొట్లకాయలు, సొరకాయలు, ఏవో తెచ్చుకున్నాం మనం, భూమిలో నుంచి వచ్చినాయి. దీన్ని ఎక్కువగా ప్రాసెస్ చేయకూడదు, అంటే ఉడకపెట్టుకోవటము అట్లాంటివి చేస్తేమంటే దాంట్లో ఎక్కువగా న్యూట్రిషన్ వాల్యూస్ చచ్చిపోకుండా ఉంటే అది తినటం వల్ల హెల్త్కి మంచి కూడా జరుగుద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు దాన్ని మళ్ళీ బెండకాయని తీసుకొచ్చి వేపుడు చేశారు, దొండకాయని తీసుకొచ్చి వేపుడు చేశారు, ఆకుకూరని తీసుకొచ్చి వేపుడు చేశారు. ఇట్లా తీసుకొచ్చి దాన్ని వేపుడు చేసినప్పుడు ఏమవుతుంది? దాంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ చచ్చిపోతాయి, డీప్ ఫ్రై అయింది, ఆయిల్ పడుతుంది, ఉప్పు కారం పడుతుంది, ఆ తర్వాత ఆరోగ్యాలు సర్వనాశనం అయిపోతాయి. లేడీస్లో అయితే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి, జెంట్స్లో అయితే షుగర్లు, బీపీలు స్టార్ట్ అవుతాయి. ఇలా రకరకాల ఇబ్బందులు మనిషికి చిన్న వయసు నుంచే వస్తున్నాయి. ఒకప్పుడు ఒక 15 ఏళ్ల క్రితం కూడా నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏ లేడీ దగ్గర కూడా నేను పీసీఓఎస్ అనే పదం వెళ్ళ. ఇప్పుడు 10 మందిలో 7 ఆడపిల్లలకి పీసీఓడీలు, పీసీఓఎస్. అవునా కాదా? అసలు ఒకప్పుడు లేదు, ఒక 10 years బ్యాక్ కూడా పీసీఓఎస్ అంత డ్రాస్టిక్గా లేదు. మహా అయితే ఎక్కడో కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవి,
పీరియడ్స్ అప్పుడు కొంచెం ఓవర్గా నాకు కడుపు నొప్పి వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పిన మాటలు విన్నాను తప్పితే ఈ పదం అసలు నేను ఎక్కడ వినలా. ఇప్పుడు విపరీతంగా వింటున్నాం పీసీఓడీలు, పీసీఓఎస్లు, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రమ్స్. ఈ రెండు రావడానికి మూల కారణం ఈ చెత్త ఫుడ్లే, రెడీమేడ్ ఫుడ్సే. అర్థమవుతుందా క్లియర్గా? సో రెడీమేడ్ ఫుడ్స్ తినడం వల్ల మనిషి ఆరోగ్యం పాడైపోద్ది, వేరే రియల్ ఫుడ్స్ తినడం వల్ల మనిషి ఆరోగ్యం బాగుపడుతుంది. కరెక్టా? రియల్ ఫుడ్స్లో ఉండేది ఏంటి? న్యాచురల్ సాల్ట్స్ ఉంటాయి. రియల్ ఫుడ్స్లో ఉండేది ఏంటి? న్యాచురల్ షుగర్. రియల్ ఫుడ్స్లో ఉండే షుగర్ పేరు ఏమంటారంటే ఫ్రక్టోస్ అంటారు. అర్థమవుతుందా? ఫ్రూట్స్ నుంచి వచ్చే షుగర్ని ఫ్రక్టోస్ అంటారు. అది తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఎందుకో తెలుసా? ఫ్రక్టోస్ తినటం వల్ల షుగర్ పేషెంట్లకు షుగర్ పెద్దగా పెరగదు. కానీ చాలా మంది మార్కెటింగ్ యాడ్స్, డైజెస్టివ్ మ్యారీ తినో షుగర్ తగ్గుద్ది, ఫైబర్ బిస్కెట్ తినో షుగర్ తగ్గుద్ది అని చెప్పేసరికి మనం ఫ్రూట్స్ పక్కన పెట్టేసి 5 అంటున్నాం. ఇదంతా మార్కెటింగ్ మ్యానిపులేషన్, అంతే సింపుల్గా చెప్పాలంటే. వాస్తవంగా భూమిలో నుంచి దేవుడు ఇచ్చిన ఏది తిన్నా అది శ్రేష్టమైన ఆహారమే. కానీ చాలా మంది తినరు, ఫ్రూట్ తినరు. షుగర్ ఉన్నోళ్ళు ఫ్రూట్స్ తినడానికి భలే భయపడతారు. వాటర్ మిలన్ తినకూడదు, షుగర్ పెరుగుద్ది, ఇలా భయపడుతూ ఉంటారు. వాస్తవంగా పెరగదు. మరి కొంతమంది పెరుగుద్ది. ఎలా పెరుగుద్ది అంటే ఫోబియా. ఇది తింటున్నాం నాకు షుగర్ పెరుగుద్దాము, ఇది తింటున్నాం నాకు షుగర్ పెరుగుద్దాము, ఆ ఫోబియా. దానివల్లే కొంతమందికి షుగర్లు పెరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా క్లియర్గా? అర్థమవుతుందా? ఓకే. సో షుగర్ ఉన్న వాళ్ళు భూమిలో నుంచి వచ్చే షుగర్ తినొచ్చు, ఫ్రూట్స్ తినొచ్చు. అండ్ రియల్ ఫుడ్స్లో న్యాచురల్ ఫైబర్ ఉంటుంది. న్యాచురల్ ఫైబర్ పీచు పదార్థం చాలా మంచిది హెల్త్కి. కానీ ఈరోజు రెడీమేడ్ ఫుడ్స్లో ఫైబరే ఉండదు. లో ఫైబర్, వెరీ లో ఫైబర్. మీరు ఏ బిస్కెట్ తినో 0.5 గ్రామ్స్ ఫైబరు, 0.2 గ్రామ్స్ ఫైబర్ దొరుకుతుంది. ఒక పర్సన్కి ఒక రోజుకి 30 గ్రాముల ఫైబర్ ఉండాలి. రోజుకి 2 గ్రాముల ఫైబర్ కూడా తినట్లే చాలా మంది. పొద్దున్నే ఇడ్లీ అట్టు పొట్టు తీసేసింది, మధ్యాహ్నం తెల్లన్నం పొట్టు తీసేసింది, ఎంత కూర అంత అన్నం, దానివల్ల ఫైబర్ సరిగ్గా దొరకదు. రాత్రిపూట మళ్ళీ అగైన్ ఇదే ఏదో చెత్త ఫుడ్ అంతా తింటారు. ఫైబర్ లేక మనిషికి కాన్స్టిపేషన్ వస్తుంది. ఫైబర్ సరిగ్గా అందక మనిషికి కొవ్వు పెరుగుతుంది. ఫైబర్ సరిగ్గా అందక కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫైబర్ సరిగ్గా అందక ఈ గ్యాస్, ఎసిడిటీ వస్తుంది. ఎంతమంది ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్లో ఉన్నారు? బీటా హార్ట్ ఛాలెంజ్లో ఎంతమంది ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది ఫ్యాట్ టు ఫిట్ ప్రతిరోజు తాగుతున్నారు? రోజు ప్రతి ఒక్కరు ఎవరైతే ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్లో ఉన్నారో డోంట్ నెగ్లెక్ట్, మీరు చేయండి. మంచిగా ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్ రోజు బీటా హార్ట్ వేసుకొని షేక్ తాగి మధ్యలో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బాగా తినండి. 1 మంత్ తర్వాత మళ్ళీ ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేయించండి. దేవుడి వల్ల మీకు కొలెస్ట్రాల్ కంట్రోల్ అయిందనుకో, అంతకంటే హ్యాపీ ఏం కావాలి? ఫ్యూచర్లో హార్ట్ అటాకులు రావు కదా. అర్థమవుతుందా క్లియర్గా? సో రియల్ ఫుడ్స్ తింటాం, హ్యాండ్ ఆన్. రియల్ ఫుడ్స్ తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది. న్యాచురల్ సాల్ట్స్ దొరుకుతాయి, న్యాచురల్ షుగర్స్ దొరుకుతాయి, న్యాచురల్ ఫైబర్ దొరుకుద్ది. అండ్ రియల్ ఫ్రూట్స్ హ్యావ్ లో క్యాలరీస్. క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఒక ఫ్రూట్ తింటే 100 క్యాలరీసే ఉండేది. ఒక సమోసా తింటే 200 క్యాలరీస్ వెళ్తాయి. ఒక గులాబ్ జామ్ తింటే 300 క్యాలరీస్ వెళ్తాయి. ఒక గులాబ్ జామ్, ఎంత గులాబ్ జామ్ ఎంత ఉంటుంది? అది తింటే లటెక్కన వెళ్ళిపోద్ది లోపలికి. కానీ ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? 300 క్యాలరీస్ ఉంటాయి. సో మనం ఏం చేస్తున్నాం అంటే వాటిని ఎక్కువ తింటున్నాం, దానివల్ల క్యాలరీస్ పెరిగిపోతున్నాయి, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. సో ఏం చేయొచ్చు? నేను కొన్ని రియల్ ఫుడ్స్ చెప్తాను, ఒక 10 రియల్ ఫుడ్స్ చెప్తాను. హెల్త్కి కూడా మంచిది, మీకు వెయిట్ లాస్కి సపోర్ట్ అయింది. చేస్తారా? మరి తింటారా ఇవన్నీ కూడా? సో దాన్ని స్నాక్ రూపంలో తినొచ్చు. మార్నింగ్ షేక్ ఎటు తాగుతున్నారు, నైట్ షేక్ తాగుతున్నారు వెయిట్ లాస్ ఉన్న వాళ్ళందరూ. మధ్యలో నేను కొన్ని రియల్ ఫుడ్స్ చెప్తాను, అవి తీసుకోండి. దాని ఏదైనా చక్రాలు, చకోడీలు ఇంకేముంటే వాటి బదులు ఇవి తీసుకోండి. మొట్టమొదటి రియల్ ఫుడ్ ఏంటి అంటే మీరు మంచిగా వెయిట్ లాస్ కూడా అవుతారు, హెల్త్కి కూడా చాలా మంచిది. లీఫీ వెజిటేబుల్స్ బాగా తినండి, ఆకుకూరలు బాగా తినండి. వారంలో 2-3 రోజులన్నా భోజనంలో ఆకుకూరలు వండుకోండి. ఆకుకూరలు తింటున్నారు, హ్యాండ్ రైస్ తింటున్నాను వాళ్ళు. ఎవ్రీ వీక్ 2-3 డేస్ డైట్లో లీఫీ వెజిటేబుల్స్ పప్పులాగా తినొచ్చు, లేకపోతే ఆకుకూర లాగా అయినా తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈవెన్ పిల్లలకు కూడా వారంలో 2-3 రోజులు లీఫీ వెజిటేబుల్స్ అలవాటు చేయండి. ఆకుకూరలు లో క్యాలరీస్, హెల్త్కి చాలా మంచిది. క్యాలరీస్ తక్కువ ఉంటాయి, ఈవెన్ మీరు వెయిట్ లాస్ కూడా సపోర్ట్ అయ్యింది. రెండవది మీరు కంపల్సరీగా ఎగ్స్ తినొచ్చు. ఎగ్ ఆల్సో లో క్యాలరీస్, హెల్త్కి మంచిది.
మూడోది వెయిట్